దోస్తులు అందరు ఎట్లుండ్రు మరి మంచిగా ఉన్నారులే. ఇవాళ అయితే నేను మన మిద్దె తోటలో ఏమేమి వస్తున్నాయి, వాటిని మనం ఏ విధంగా వాడుకోవచ్చు ఏందనేది ఈరోజు వీడియో. నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా దోస్తులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజైతే డ్రాగన్ ఫ్రూట్ తెంపుకుంటున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. నేనైతే పింక్ అనుకున్నాను, ఇది ఇట్లా కట్ చేయగానే దాని యొక్క తొడుగు దగ్గర పింక్ పింక్ కనిపిస్తే పింక్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అబ్బా నేను పింక్ అయితే బాగుంది అనుకున్నాను కదా, పింక్ వచ్చింది అని చాలా సంతోషపడ్డాను. తర్వాత దేవుడికి నివేదన చేసిన తర్వాత కట్ చేసేటప్పుడు పింకే అనుకున్నా. మా చిన్నోడు కొంచెం తోలు తీసి, మమ్మీ పింక్ కాదు వైట్ అంటే ఊరికే ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకున్నా. లేదమ్మా పింక్ కాదు, నువ్వు పింక్ పింక్ అన్నావు, పింక్ కాదమ్మా వైట్ అన్నాడు. కానీ ఏ కలర్ అయినా పర్లేదు, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నాకేంటంటే పింక్ అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట. తర్వాత అర్థమైంది ఏంటంటే, తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైంది అంటే, పండు మంచిగా మక్కింది అంటే తీయగా ఉంటుంది, పండు మక్కకపోతే మాత్రమే కొంచెం చప్పగా ఉంటుంది. అది మాత్రం నిజము. పండు మక్కిందా లేదా తెలియాలంటే మనం దానిపైన కొంచెం ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉండాలి, అప్పుడే మంచి మక్కినట్టు. చాలా టేస్టీగా ఉంది, తినేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే మునగాకు తీసుకొచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని పరోటా చేద్దాం అనుకున్నాను. ఇంక ఈ మధ్యలో ఏంటంటే మైదా రిలేటెడ్ బ్రేక్ఫాస్ట్లు అయితే మొత్తం అన్నీ అవాయిడ్ చేసేసాను. దోశలలో రకరకాల దోశలు, చపాతీలలో రకరకాల చపాతీలు అలా చేసుకుందామని డిసైడ్ అయ్యాను. పరోటాలాగా ఇలా దోశలో చపాతీ పిండిలో కూడా మనము ఏదైనా ఒక లీఫీ వెజిటేబుల్ వేసుకొని పరోటాలా చేసుకుంది, దానికి కాంబినేషన్ ఏదైనా ఒక కర్రీ చేసుకొని తినొచ్చు, చాలా మంచిది. ముఖ్యంగా ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా పిండిలో మన దగ్గర ఉంటుంది ఏ ఆకుకూర అయినా సన్నగా కట్ చేసి పిండి వేసేసి చపాతీ పిండిలా కలుపుకొని ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి వాటిని మనం చపాతీలాగా చేసుకొని చాలా బాగుంటుంది. ఈ మునగాకైతే మనము ఎంత ముందు నానబెట్టినా కానీ దగ్గర మునగాకులో వాటర్ రిలీజ్ అవ్వదు కాబట్టి పిండి మెత్తగా కాదు. అదే వేరే ఆకుకూరలు అనుకోండి పిండి మెత్తగా అవుతాయి కాబట్టి మీరు చపాతీ చేసుకుని ఒక అర్ధగంట ముందు కలుపుకోండి, అంతే సరిపోతుంది. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చపాతీలు చేసుకొని తింటే బాగుంటుంది. పిల్లలైనా మీరైనా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. మునగాకుని నేను చాలా రకాలుగా వాడుతూ ఉంటాను, మీకు చాలాసార్లు చెప్పుంటాను. మునగాకు పచ్చడి బాగుంటుంది, మునగాకు పొడి బాగుంటుంది, మునగాకు డ్రై చేసుకొని పెట్టుకొని మనం దాన్ని ప్రతి కూరలోనూ మనకి కసూరి మేతి ఎలా వేసుకుంటాం అలా వేసుకున్నా బాగుంటుంది. తర్వాత మునగాకు పప్పు వేసుకున్నా బాగుంటుంది, మునగాకు ఫ్రైడ్ రైస్ చేసుకున్నా బాగుంటుంది. దాంతోపాటు ఈరోజు నేను మునగాకు పరోటా చేశాను. ఇట్లాంటి ఆకుకూరలు ఏంటంటే ఆకుకూరలు తినని వాళ్ళకి ఇచ్చామనుకున్న అబ్బా ఆకుకూరనా అంటారు, కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంకొక ఆప్షన్ లేదు కదా, వాళ్ళకి నచ్చిన కర్రీ చేసి పెట్టండి. ఇలా ఇష్టం లేని ఆకుకూర అయినా ఇష్టం ఉన్న కర్రీతో తిన్నారనుకోండి ఇష్టంగా తింటారు. ఏమంటే చెప్పండి, ఇష్టం ఉందా లేదా అనేది కాదు ముఖ్యం, ఆరోగ్యకరమైనది కడుపులోకి పోయి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ నేనైతే అట్లే అనుకుంటా. అయితే ఆలు టమాటా చేశాను. తర్వాత అఖిల్కి లంచ్ స్నాక్స్ బాక్స్లో కూడా ఈ యొక్క మునగాకు పరోటాను పెట్టాను. ఈ యొక్క పరోటాతో పాటు మొన్న మనము నల్లేరు పచ్చడి చేసుకున్నాం కదా, ఆ యొక్క పచ్చడిని చపాతీ పైన మంచిగా రోల్ చేసేసి దాన్ని మంచిగా రోల్ చేసిన తర్వాత 2 ముక్కలుగా చేసేసి స్నాక్స్ బాక్స్లో పెట్టాను. హ్యాపీగా తినేసాడు. ఎందుకంటే నేను మనకు ఒకవేళ అలా కర్రీ అవసరం లేదు అనుకుంటే మనం పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో కారం కానీ లేదంటే పచ్చిమిర్చి కచ్చపచ్చ దంచుకొని కానీ, చిన్నపిల్లలు ఉంటే మనము మిరియాల పౌడర్ తర్వాత దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్న చాలా బాగుంటుంది. లేదంటే ఎండుమిరపకాయలు కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా పిండి కలుపుకునేటప్పుడు వేసుకున్నా కానీ ఇంకా వేరే కర్రీస్ కానీ అట్లాంటివి కూడా ఏమీ అవసరం ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఎందుకు అట్లా మరీ ఉత్తగా డ్రైగా ఇస్తే అస్సలే తినరు. ఇప్పుడు ఫస్ట్ టైం కదా తినడం మునగాకు పరోటాతో అనేసి ఇలా కర్రీతో చేసి ఇచ్చారు. మనకు నచ్చిన కర్రీతో చేసి ఇచ్చారనుకుంటే హ్యాపీగా తింటారు. మునగాకులో మనకి 300లకు పైగా మనకి ఆరోగ్య సమస్యలను తీర్చేటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటిని మనము మన తోటలో పెంచుకుందాము. దాంతోపాటు దాన్ని మొక్కను పెంచుకున్నాము అనేసి కాకుండా ఆ పెంచుకున్న మొక్క ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులని మనం వృధా చేయకుండా మనతో పాటు ఇంకో నలుగురికి పంచుదాము. మనం ఒక్కరమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు కదా, మన చుట్టుపక్కల అందరూ ఆరోగ్యంగా ఉంటే మనము కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే కదా. ఇలా మంచిగా మన చపాతీలకి జాములు కానీ బ్రెడ్లకు జాములు కానీ పెట్టడం మనం బానేసి ఇలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుందాము. అప్పుడే మనము ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని సాగించినట్టుగా అవుతుంది. ఏమంటారు చెప్పండి, నాకైతే అదే అనిపిస్తుంది. ఇవాళ రేపట్ల పిల్లలకి ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ఫుడ్ డైజెషన్ కాకపోవడము, స్టమక్ పెయిన్స్ ప్రాబ్లం అలా వస్తూ ఉన్నాయి కదా, అదంతా మనం తినేటువంటి ఫుడ్ ప్రాబ్లమే. బ్రేక్ఫాస్ట్కి అయితే అది చేసేసాను. తర్వాత లంచ్కి వచ్చేసి
ఇప్పుడే అఖిల్ స్కూల్ పంపించేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసి 10 o'clockకి పైకి వచ్చాను వంకాయలు తెంపుకపోదామని. అసలు కొన్ని వంకాయలు అయితే ఇలా పెద్దగా అయినాయంటే విత్తనాలు వచ్చేస్తాయి. అలా అనేసి ఇంకసారి నేను ఏం చేశాను, బుజ్జిగా ఉన్నటువంటి వంకాయలు తీసుకొని మసాలా వంకాయ చేసామని డిసైడ్ అయిపోయాను. కొన్ని పెద్దగా ఉన్న కాయలు కూడా ఉన్నాయి, చూద్దాం విత్తనాలు ఉంటే తీసేసాము, విత్తనాలు లేకపోతే కర్రీలో వాడుకుందాం అనుకున్నాను. కానీ కొంచెం పెద్ద సైజు అయినా విత్తనాలు ఏం రాలేవు. నాకైతే ఒకటి అబ్జర్వ్ చేసి ఏంటంటే విత్తనాలు తొందరగా వస్తున్నాయంటే దానికి రీజన్ దానికి పోషకాలు సరిపోవట్లేదు, నీళ్లు సరిపోవట్లేదు, అందుకే అది ఆ యొక్క విత్తనాలు అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి అనిపించింది నాకు. నీళ్ళు మంచిగా పోసి లిక్విడ్ పోషకాలు ఇచ్చినప్పుడు పెద్ద సైజులో వచ్చిన లేతగా ఉంటున్నాయి. నేను వాటరింగ్ సరిగా చేయకపోవడము, లిక్విడ్ పోషకాలు సరిగా ఇవ్వలేను, కాయలు కొన్ని చిన్నగా ఉన్నప్పుడే మనకి విత్తనాలు అనేటువంటి ఫామ్ అవుతున్నాయి. అంటే దానికి కావాల్సినటువంటి బలం లేనప్పుడు అలా తయారవుతుంది అని అర్థమైపోయింది. ఇదిగోండి మన తోటలో ఇన్ని వంకాయలు అయితే వచ్చాయి, ఇంత తోటకూర వచ్చింది. ఈ యొక్క మసాలా వంకాయ కర్రీ ఈరోజు చేసుకొని రేపు తోటకూర టమాటా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా మనము ఇంట్లో రోజుకో కూరగాయ పండింది అనుకొని మనం మిద్దె తోటలో మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా, ఏదో ఒకటి రెండు తెచ్చుకుంటే ఓకే. ఇలా ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని సాగిద్దాం. ఏమంటారు చెప్పండి? ఈ రోజుల్లో చిన్న ఏజ్లో 30 వచ్చింది అంటే చాలు మోకాల నొప్పులు వస్తున్నాయి, షుగర్స్ వస్తున్నాయి, స్ట్రెస్ వస్తుంది. ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనము కలుషితం చేసుకోవడం వల్లనే. ఎలాగో కలుషితం చేసేసాము, ఇప్పటి నుండైనా ఆ యొక్క కలుషితమైనటువంటి వాతావరణాన్ని కొంచెంగా మెరుగు చేసే బాధ్యత కూడా మనదే. ఖరాబ్ చేసేటువంటి స్వతంత్రం నీకున్నప్పుడు అది మంచిగా చేసే బాధ్యత కూడా మనదే కదా. కాబట్టి మనిషికో చెట్టును పెట్టుకుందాము, అప్పుడు వాతావరణాన్ని మంచిగా కాపాడుకుందాము. ఇప్పుడు చూడండి, జూలై 1st వీక్ అయిపోవడానికి వస్తుంది, 2nd వీక్ దగ్గరకు పడింది, కానీ ఒక్క వాన లేదు. ఇంకా ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. ఇంకేం జూలై అయిపోయి ఆగస్ట్ వస్తే ఇంకెప్పుడు వర్షాలు వస్తాయి చెప్పండి? ఇలా వానలు రాకుండా ఉండడానికి కారణం ఎవరు? మనమే కదా. మనము వెహికల్స్ ద్వారా పొల్యూషన్ చేస్తున్నాము, తర్వాత ప్లాస్టిక్ వాడడం వల్ల కూడా పొల్యూషన్ చేస్తున్నాము. చూడండి, మనం షాపింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ